అందరికీ నమస్కారం. జ్యోతి లైబ్రరీకి స్వాగతం. ఈరోజు మనం శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన సుకుమారి నవల 14వ భాగం చెప్పుకుంటున్నాం. గత భాగంలో సుకుమారి బ్రహ్మి సునీతతో మాట్లాడడం, స్నేహంగా ఉండడం తనకు ఇష్టం లేదని చెబుతుంది. బ్రహ్మి తాను అనసూయమ్మ గారి ఇంటికి వస్తున్నదే సునీత కోసమని, సుకుమారి కోసం కాదని చెబుతాడు. ఆ మాటకి సుకుమారి బాధపడుతూ ఉంటుంది. కథలోకి వస్తే, మరునాడు 10 గంటల వేళ నేను హ్యాంగింగ్ పాట్స్కి నీళ్లు పోస్తున్నాను. ఎంతలో బ్రహ్మి వచ్చాడు. సుకుమారి పిలిచాడు. నేను వెంటనే పక్కకు తిరిగి గదిలో ఉన్న సునీతని పిలుస్తూ, సునీత, నీకోసం ఎవరో వచ్చారు చూడు అని అతని వైపు కూడా చూడకుండా లోపలికి వెళ్ళిపోయాను. నేను అనసూయమ్మ గారి గదిలోకి వెళ్ళి ఏనాడు ఎరగనంత శ్రద్ధతో ఆ ఫైళ్ళన్నీ తీసుకుని చూడసాగాను. సునీత వచ్చి రహస్యంగా మాస్టర్ పిలుస్తున్నారు అంది. నేను పనిలో ఉన్నాను అన్నాను. 1 నిమిషం రాకూడదా అంది. పనిలో ఉన్నానంటే? మా గుసగుసలు విన్న అనసూయమ్మ గారు సునీతని కేకలేశారు. సునీత, నీకెన్నిసార్లు చెప్పాను పనిలో ఉన్నప్పుడు సుకుమార్ని డిస్టర్బ్ చేయవద్దని? వెళ్ళు అవతలికి. సునీత వెళ్ళిపోయింది. పని మనిషికి కూతురు పుట్టిందట. అనసూయమ్మ గారికి చూపించడానికి తీసుకువస్తానని భర్తతో కబురు చేసింది. అనసూయమ్మ గారు వెంటనే నన్ను పిలిచి బజారుకి వెళ్ళి ఒక గౌను కొనుక్కురా అంటూ పురమాయించారు. నేను బయలుదేరుతుంటే సునీత నేను కూడా వస్తానని నా వెంట బయలుదేరి వచ్చింది. ఈరోజు ఎందుకెంత కోపంగా ఉన్నావు అడిగింది. నేనేం లేను అన్నాను. ఉన్నావు అంది ఖచ్చితంగా. లేను. ఉన్నావంటున్నాను. నడి రోడ్డు మీద గట్టిగా మాట్లాడుతున్న మా ఇద్దరిని దోవన పోయేవాళ్ళు చూస్తున్నారు. అందరూ చూస్తున్నారు, పద అన్నాను. నేను రాను, నువ్వు కారణం చెప్పందే కదలను అంది. నాకు సునీత బొంగమూతి చూడగానే ఫక్కున నవ్వు వచ్చింది. హమ్మయ్య, నవ్వావు కదా, పద అంది. సునీత నవ్వించే మాటలతో నేను బ్రహ్మి మీద కోపం మర్చిపోయాను. మేమిద్దరము గౌను కొనుక్కుని బజారు నుండి తిరిగి వస్తున్నాం. నేను షాపుల్లో అందంగా చీరలు కట్టి అమ్మాయిల్లా నిలబెట్టిన బొమ్మలను చూపిస్తూ, ఇవి అచ్చు అమ్మాయిల్లా ఉన్నాయి కదూ అన్నాను. ఏం లేవు అంది సునీత. లేవా? నాకు అచ్చు అలానే అనిపిస్తున్నాయి అన్నాను. నేను కూడా మొదట్లో అలాగే అనుకున్నాను. కానీ మాస్టర్ ఒకసారి చెప్పారు, అమ్మాయిలైతే ఇంతమంది రోడ్డును చూస్తూ వెళుతుంటే కదలకుండా అలా నిలబడగలరా చెప్పు అన్నారు. నిజమే సుమా అన్నాను. ఏమిటి, మీ ఇద్దరు బజార్లు కూడా తిరుగుతున్నారా అన్నాను. ఓ, నాకెప్పుడైనా బోరు కొడుతోంది మాస్టారు అంటే ఎక్కడికైనా తీసుకువెళ్తారు. ఎక్కడెక్కడికి? నా కళ్ళకి రోడ్డున వెళ్ళే మనుషులు కనిపించడం మానేశారు. కళ్ళ ముందు ఎర్రగా పగ్గుమంటున్న మంటలు కనిపిస్తున్నాయి. ఒక్క చోటేమిటి, ఎక్కడ పడితే అక్కడికి, సినిమాకి, పార్కుకి, జూకి. సునీత ఉత్సాహంగా చెబుతుంటే నాకు నీరసం వచ్చేసింది. వీళ్ళిద్దరూ ఇన్ని చోట్లు తిరిగారని నాకు తెలియదు. బ్రహ్మి సునీతతో ఇంత చనువుగా తిరుగుతాడని ముందే తెలుసుంటే నాకేమిటో ఒంటికి కారం రాసుకున్నంత కంపరంగా ఉంది. పరధ్యాసగా నడుస్తున్న నాకు తలకి టప్పుమని వెనక నుండి ఏదో వచ్చి తగిలింది. అబ్బా అన్నాను. ఏమిటి అనుకుంటుంటే సునీత నా జడలో నుండి ఒక కాగితం ఉండ తీసి ఇస్తూ, ఇదిగో ఇది పడింది అంటూ ఇచ్చింది. ఏమిటిది? నా మీద ఎలా పడింది? ఆశ్చర్యంగా గుండు సూదికి ఉన్న కాగితం తీసి చూశాను. అందులో ఇలా ఉంది, ఐ వాంట్ టు కిస్ యూ. ఎవరో పోకిరి కుర్రాడు రాసి ఉంటాడులే అంది సునీత. చీ, అవతలకి దాన్ని గిరాటు కొట్టి చుట్టూ చూశాను. 2 గజాల దూరంలో బస్టాండ్ దగ్గర నిలబడిన ఒక పళ్ళకోతి నేను చూడగానే ఇకిలిస్తూ కన్ను కొట్టాడు. త్వరగా వెళదాం పద, తొందరగా నడుస్తూ అన్నాను. సునీత నా కంగారు చూసి నవ్వింది.
భయం వేస్తోందా అంది. నాకెందుకు భయం అన్నాను బెంకంగా. నాది మేకపోతు గాంభీర్యం అని తెలుస్తూనే ఉందనుకుంటా. సునీత నా చెయ్యి పట్టుకుని నడుస్తూ అంది. నేను కూడా నీలాగానే భయపడేదాన్ని. స్కూలు నుండి వస్తుంటే ఒకడు నా రిక్షా వెంట పడేవాడు. భయపడి బస్సులో వస్తే కండక్టర్ చిల్లర ఇస్తూ అరచెయ్యి గిల్లేవాడు. అమ్మో, అందరూ చూస్తుండగానే ఎవరు చూస్తారు? ఎవరి సొద వారిది. నేను భయపడి స్కూల్కి వెళ్ళనని ఏడిస్తే మాస్టారు వాళ్ళని లక్ష్య పెట్టకూడదు అని చెప్పారు. పోరా వెధవా అన్నట్టు పట్టనట్టు ఊరుకోవాలిట. నేను ఆ మంత్రం పట్టించినప్పటి నుండి హాయిగా ఉంది. ఏంటి, బ్రహ్మితో నువ్వు ఇవన్నీ మాట్లాడతావా అన్నాను ఆశ్చర్యంగా. ఎందుకు మాట్లాడకూడదు అంది ఆశ్చర్యంగా. మాస్టర్ చాలా మంచివారు. నాకు తెలియనివి చక్కగా వివరించి చెబుతారు. మాస్టారు విని విని నా చెవులు బద్దలైపోతున్నాయి. 2 చేతులు ఎత్తి చెవులు మూసుకుని చాలించు నీ స్తోత్రం అని అరవాలనిపించింది. ఎలాగో నిగ్రహించుకున్నాను. ఇద్దరము ఇంటికి వచ్చేశాం. ఏదో పని చేస్తున్నానన్న మాటే గాని నాకు ఒళ్ళు మండిపోతోంది. సాయంకాలం బ్రహ్మి వచ్చాడు. నేను చురచురా చూసి లోపలికి వెళ్ళిపోయాను. సునీత వెళ్ళింది. కొద్దిసేపు అయిన తర్వాత నన్ను కేకవేసి కాఫీ తీసుకురా మాస్టారికి అంది. నువ్వే ఇచ్చుకో అరిచాను. రోజు నువ్వే ఇస్తావుగా, ఎవ్వరిని ఇవ్వనియ్యవుగా అంది లోపలికి వచ్చి. ఇవాళ నుండి నేను ఇవ్వదలుచుకోలేదు. ఎందుకో పాపం అంది. సునీత కాఫీ కలిపి తీసుకువెళ్ళింది. నేను తలుపు పక్కన గోడకి ఆనుకుని నా గురించి అడుగుతాడేమోనని చూశాను. అతను అసలు నా ప్రసక్తే తీసుకురాలేదు. సునీత పాస్ అయిన తర్వాత చేరవలసిన కాలేజీల గురించి ముచ్చటించుకుంటున్నారు. నాకు ఇంకా ఒళ్ళు మండిపోయింది. అతను వెళ్ళిపోతుంటే నేను గది కిటికీలో నుండి చూస్తున్నాను. సునీత గదిలోకి వచ్చి పుస్తకాలు పెడుతూ నీ జ్వరం పుణ్యమా అని మాస్టారు సైకిల్ మీద రాకుండా అంత దూరం నుండి నడిచి వస్తున్నారు పాపం అంది. అదేమిటి అన్నాను వెనక్కి తిరుగుతూ. నీకు తెలియదా, నీ మందులు టానిక్కుల కోసం ఆయన తన సైకిలు వాచి అమ్మేశారు. ఆంటీకి చెబుతానంటే వద్దన్నారు. ఇప్పటికే ఆంటీ చాలా సాయం చేశారు అన్నారు. ఆంటీకి చెప్పొద్దని నా చేత ఒట్టు వేయించుకున్నారు. ఏమిటి? నేను శిలాప్రతిమలా నిలబడ్డాను. అవును, మాస్టర్ అసలు ఎంత మంచివారో. నీకోసం అంత కష్టపడితే నువ్వు కనీసం కాఫీ అయినా ఇవ్వవు. చేసిన వేలు మర్చిపోయిన వాళ్ళ మొహం చూడకూడదురా సుమతి అని మాస్టారు నాకెప్పుడో చెప్పారు. నేను సునీత మీద అరవలేకపోయాను. ఏమిటి, బ్రహ్మి నా కోసం సైకిలు వాచి అమ్మేశాడా? సునీత చెప్పకపోతే నాకు అసలు తెలిసేదే కాదు. నేనెంత కఠినంగా ప్రవర్తించాను. నా సుస్థి సంగతి ఎలా మర్చిపోయాను? దాని వెంటనే వరుసగా అతను నా కోసం పడిన పాట్లు, చేసిన మేలు అన్నీ గుర్తుకు వచ్చాయి. నా కోపం ఆవిర్లా అంతమైపోయింది. నన్ను నేను తిట్టుకున్నాను. జన్మలో అతన్ని ఏమీ అనకూడదని నిశ్చయించుకున్నాను. నా మీద ఇష్టం లేకపోతే అతను నా కోసం ఇన్ని పనులు ఎందుకు చేస్తాడు? అతను ఇక నుండి ఒక్క సునీతతోనే కాదు, ఎంతమంది ఆడవాళ్లతో ఎంత విరగబడి నవ్వినా నేను కాస్త కూడా బాధపడను. మర్నాడు బ్రహ్మి రాగానే నేనే కాఫీ కలిపి తీసుకువెళుతున్నాను. సునీత ఇంట్లోకి వచ్చింది. ఎవరికి? మాస్టారికేనా? అవునన్నట్టు తల ఊపాను. ఇవ్వనన్నావుగా? సునీత గుర్తు చేసింది. అది నిన్నటి మాట, ఈరోజు ఇస్తానని అంటున్నాను అన్నాను సీరియస్గా. మాస్టారు ఈ మాట నిన్ననే అన్నారు. ఏమని? మీకు సుకుమారి ఇక కాఫీ ఇవ్వదుట అంటే అది ఈరోజు మాట, రేపు ఇంకో మాట అంటుందిలే అన్నారు. నాకు వెంటనే ఆ కాఫీ కప్పు ఎత్తి సునీత నెత్తి మీద పగలగొట్టాలి అనిపించింది. లేకపోతే బ్రహ్మి నెత్తి మీద విసరనా? సునీత నన్ను చూసి నవ్వుతోంది.
నేను చాలా కష్టం మీద తమాయించుకున్నాను. కాఫీ తీసుకువెళ్ళి ఇచ్చాను. అతను తీసుకున్నాడు. నిన్నటి నా ప్రవర్తనకు కోపం తెచ్చుకోలేదు, సంజాయిషి అడగలేదు. అతని కంఠం చాలా మామూలుగా మా ఇద్దరి మధ్య ఏమీ జరగనట్టుగా ఉంది. నేను అలా ఉన్నానని అతనికి బాధగా అనిపించలేదా? రాత్రి నిద్రపోలేదు అన్నాను. ఎందుకని? నిద్ర రాలేదు, నువ్వు నన్ను నిద్రపోనిస్తేగా అన్నాను. అదేమిటి అన్నాడు. నీకు చాలా విషయాలు తెలుసునని, అవి అందరికీ నూరిపోస్తూ ఉంటావని. నా మాట పూర్తి కాకుండానే అన్నాడు. ఏది? బస్సులో జులాయిలు ఏడిపిస్తూ ఉంటే జాగ్రత్తగా ఉండమనడం, బస్టాపుల దగ్గర మగపిల్లలు కోతి చేష్టలు చేస్తే పట్టించుకోకుండా ధైర్యంగా ఉండమనడం. నేను కళ్ళు పెద్దవి చేసి చూశాను. ఏమిటి, ఇవి కూడా చెప్పేసిందా? నిలదీసినట్టు అన్నాను. అవి చెప్పకూడని విషయాలు అని నీకెందుకు అనిపిస్తోంది అడిగాడతను. నేను జవాబు చెప్పలేకపోయాను. జవాబు చెప్పు అన్నాడు. నేను ఎటో చూస్తూ అన్నాను. ఎంతైనా మీరిద్దరూ ఒకటి, చాలా స్నేహంగా ఉంటారు. నేను వేరు. అతను కాస్త ఆగి అన్నాడు. అవును, నువ్వు వేరు, చాలా వేరు. నువ్వు సునీతతో అలా పోల్చుకోవడమే పెద్ద తప్పు. నేను ఈ ఇంట్లో ఒక ఉద్యోగిని. సునీత పుణ్యమా అని సునీతకు చదువు చెప్పడం వల్లనే నా కాళ్ల మీద నేను నిలబడుతున్నాను. నీకు కూడా ఒక ఆశ్రయం దొరికింది. నువ్వు ఇక్కడ ఉండడం అనేది నీకు ఎంత రక్షణో మర్చిపోయి మాటిమాటికి సునీతతో నిన్ను పోల్చుకుంటున్నావు. మీ ఇద్దరిది వయసు ఒకటే కావచ్చు, కానీ పరిస్థితుల్లో హస్తిమ శకాంతరం తేడా ఉంది. సునీత ఈ ఇంటికి యజమానురాలు. నువ్వు ఆశ్రయం కోరి వచ్చిన మనిషివి. ఆమె స్థానం వేరు, నీ స్థానం వేరు. నువ్వు అనసూయమ్మ గారి ఆశ్రయంలో ఉండి నీ జీవితాన్ని నువ్వు నిర్మించుకోవాలి. ఆవిడ గారు తన దగ్గరకు వచ్చేవారి అందరికీ చెప్పే పాఠం ఏమిటో నీకు నువ్వు మొదటగా అన్వయించుకోవాలి. ఇదంతా వదిలేసి మాటిమాటికి అలగడం, పోట్లాడడం, చిరాకు పడడం, అలాంటి వాటితో టైం వేస్ట్ చేసుకోవద్దు. నాకు ఏడుపు వచ్చేసింది. బ్రహ్మి నిర్మోహమాటంగా అన్న మాటలు నా ఆత్మాభిమానమో లేక దురభిమానమో నాకు తెలియదు, కానీ దాన్ని నిర్దాక్షిణ్యంగా చీల్చి చెండాడాయి. అతను నాలో ఉన్న తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నాడు. అతను చెప్పింది నిజమే కావచ్చు. నేను ఈ ఇంట్లో ఆశ్రయం కోరి వచ్చిన మనిషినే, ఒప్పుకుంటున్నాను. కానీ నాకు ఉద్ధృతంగా ఆపుకోలేనట్టుగా ఏడుపు వచ్చేసింది. నాకు అసలు ఈ బాధలు ఎందుకు రావాలి అన్నాను ఏడుస్తూ. ఈ ప్రపంచంలో బాధలు పడే ప్రతి వ్యక్తి అనుకునే మాటే ఇది. దానికి నేను జవాబు చెప్పలేను. కొంతమంది ఎందుకు అందంగా ఉంటారు, కొంతమంది ఎందుకు సుఖంగా ఉంటారు, మరికొంతమంది ఎందుకు బాధలు పడతారు? ఆ ప్రశ్నలకు ఆ పరమేశ్వరుడు తప్ప ఎవ్వరూ జవాబు చెప్పలేరు. నేను చెప్పేది ఏమిటంటే, ఉన్నంతలో మన జీవితాన్ని మనం సుఖమయం చేసుకోవాలి. ఆ ప్రయత్నం చెయ్యడం మర్చిపోయి ఇంకా ఏవేవో మనకు లేని అదృష్టాల గురించి వ్యధ చెందుతూ మన చేతిలో ఉన్న జీవితం వేళ్లమధ్య నీళ్లులా జారిపోతూనే ఉంటుంది. సుకుమారి, నీకు ఒక మంచి అవకాశం నీకెదురుగా వచ్చింది. నువ్వు నీ కళ్ళతో చూసావుగా. ఎంతమంది లెక్చరర్లు, డాక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, టెలిఫోన్ ఆపరేటర్లు అనసూయమ్మ గారి పుణ్యమా అని ఆమె సహకారంతో జీవితాన్ని నిర్మించుకుని సుఖంగా ఉన్నారో. నువ్వు కూడా ఆమె ప్రాపకంలో నీ కాళ్ల మీద నువ్వు నిలబడే ప్రయత్నం చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నువ్వు తెలివైన దానివి. కాస్త మనసు పెడితే ఏదైనా ఇట్టే గ్రహించగలవు. నీకు దక్కిన ఈ అవకాశం విలువ తెలుసుకుని జాగ్రత్తగా మసులుకుని జీవితం బాగు చేసుకుంటావో, లేక అత్యాశలకు పోయి అనవసరమైన భ్రమలకు లోబడి చేజార్చుకుంటావో అంతా నీ ఇష్టం. అంతా పూర్తిగా నీ ఇష్టం. నిన్నెవ్వరూ ఆపరు, మందలించరు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నిర్ణయం చేసుకో. నేను ఇంతకంటే ఏమీ చెప్పలేను.
అని చెప్పి అక్కడ నుండి హఠాత్తుగా వెళ్ళిపోయాడు. నేను మాన్పడిపోయినట్టు చాలాసేపు అక్కడే ప్రతిమలా నిలబడిపోయాను. మొదట చాలా రోషం వచ్చింది. నేనేం దిక్కులేనిదాన్నా? నాకెవ్వరూ లేరా? నాకేం తక్కువ? నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి కానీ మా బామ్మ అమ్మ నన్ను దగ్గరకు తీసుకోరా? తప్పకుండా తీసుకుంటారు. నేను నా గదిలోకి వచ్చి కూర్చున్నాను. వెళ్ళిపోవడానికి పెట్టి సర్దుకున్నాను. వెళ్తాను నిజమే, కానీ ఏం ప్రయోజనం? మళ్ళా వాళ్ళ ఇష్టాలు నా వీపు మీద రుద్దుతారు. వాళ్లకు నచ్చిన విధంగా నన్ను బ్రతకమంటారు. ఒక మోగ మొద్దులా పడి ఉండాలి. అది నా వల్ల అవుతుందా? లేదు. నేను ఇంటికి వెళ్ళను. కష్టమో నిష్ఠూరమో ఈ అనసూయమ్మ గారి దగ్గరే ఉండి బ్రహ్మి చెప్పినట్టు నా జీవితం నేను నిర్మించుకుంటాను. కనీసం ఆ ప్రయత్నం చెయ్యడానికైనా ఇది ఒక అవకాశం కదా. అక్కడికి వెళితే ఏముంది? భర్త వదిలేశాడు అన్న అప్రతిష్టతో అందరూ కాకుల్లా పొడుస్తూ జీవోత్సవం చేసేస్తారు. బ్రహ్మి చెప్పింది చాలా నిజం. నాకు సునీతకి సామ్యం ఏమిటి? నేను భుక్తి కోసం ఈ ఇంటికి ఆశ్రయం కోరి వచ్చిన దాన్ని. ఎక్కడో ఎవరో ఉంటే ఏమిటి సుఖం? వచ్చిన కష్టానికి ఆదుకోని వారు, అండగా నిలబడినవారు ఎంతమంది ఎక్కడ ఉంటే మాత్రం ఏం ప్రయోజనం? ప్రస్తుతానికి నాకెవ్వరూ లేరు. జీవితంలో తప్పులు చేసినా ఒప్పులు చేసినా జవాబుదారీ నాదే. ఫలితం నేనే ఎదుర్కోవాలి. అదృష్టమో దురదృష్టమో అనసూయమ్మ గారికి నేను నచ్చాను. సునీత కూడా స్నేహంగానే ఉంటోంది. సునీత బ్రహ్మి చనువుగా ఉండడం నాకు ఇష్టం లేదు. అది బ్రహ్మి మీద కోపం, కానీ సునీత మీద కాదు. బ్రహ్మిని మాత్రం అనడానికి నేనెవరిని? అవును, ఈ ప్రపంచంలో నాకెవ్వరూ లేరు. ఎవ్వరి మీద నాకు అధికారం లేదు. అసలు మనిషికి ఇంతకంటే దురదృష్టం ఇంకేదైనా ఉంటుందా? నాకు మళ్ళీ ఏడుపు రాసాగింది. ఏడుస్తూ ముక్కులు ఎగబీలుస్తూనే పెట్టెలో పెట్టిన బట్టలు తీసేసి హ్యాంగర్స్కి వేయసాగాను. నా పక్క మంచం మీద నిద్రపోతున్న సునీతకి నేను పడే ఈ యాతన ఏమీ తెలియదా? హాయిగా నిద్రపోతోంది. ఎంత అదృష్టవంతురాలు కదా. నేను మరలా సునీతతో పోల్చుకుంటున్నానని గుర్తుకు వచ్చి చెంపలు వేసుకుని మానేశాను. పరీక్షా ఫలితాలు వచ్చాయి. నేను 10th క్లాసు పాస్ అయ్యాను. బ్రహ్మి పేపర్ తీసుకువచ్చి నంబర్ చూపించాడు. నిజంగానా? నేను పేపర్ లాక్కుని చూశాను. నా నంబర్ కనిపించింది. నేను సంతోషంతో విక్కిరిబిక్కిరి అయిపోతూ అమ్మగారు అంటూ అనసూయమ్మగారి దగ్గరికి వెళ్ళి పేపర్ చూపించాను. ఆవిడ ప్రశంసాపూర్వకంగా చూస్తూ, వెరీ గుడ్, నువ్వు ఇంకా బాగా చదువు, నేను నీకు లా చెప్పిస్తాను, నీలో మంచి వివక్షతతో కూడిన తర్కం ఉంది, నువ్వు లాయర్గా బాగా పనికి వస్తావు. మొన్న సాయంత్రం వచ్చింది చూడు ఆ కలెక్టర్, ఆ అమ్మాయికి నేనే చదువు చెప్పించాను అంది ఆవిడ. నేను మళ్ళా రివ్వుమని బయటకు పరిగెత్తుకు వచ్చాను. అక్కడ బ్రహ్మి ఉన్నాడు. నాకెంత ఆనందంగా ఉందో తెలుసా అన్నాను. తెలుసు అన్నాడు చిరునవ్వుతో. ఎంతో చెప్పు అన్నాను. నువ్వు చెప్పలేనంత అన్నాడు. ఎంతకీ సునీత పరీక్ష? అప్పుడు గుర్తుకు వచ్చింది నాకు. పాస్ అయ్యింది. స్టేట్ మొత్తం మీద 2nd వచ్చింది. నీకు చెబుదామని అనుకుంటుండగానే నువ్వు లోపలికి వెళ్ళావు అన్నాడు. సునీత ఊర్లో లేదు. బంధువుల ఇంట్లో పెళ్ళి ఉంటే మెడ్రాస్ వెళ్ళింది. నేను పాస్ అయ్యానుగా, నాకింక ఉద్యోగం వచ్చేస్తుందా? బ్రహ్మిని అడిగాను. ఉద్యోగమా? పెద్ద పెద్ద డిగ్రీలు చదివిన వాళ్లే అక్కడ పడిగాపులు పడి ఏడుస్తున్నారు. ఈ బోర్డు 10థ్కి ఎవరు ఉద్యోగం ఇస్తారు? ఏమన్నావు? బోర్డు 10థా? ఏది మళ్ళీ అను. చేతి గోళ్ళు చూపిస్తూ బ్రహ్మి మీదకు వెళ్ళాను. నేను ఇంత కష్టపడి చదివితే అలా అంటున్నావా అన్నాను. నీకంటే 1000 రెట్లు కష్టపడి చదివేవాళ్ళు ఎంతమందో ఉన్నారు. సునీత చూడు, స్టేట్ మొత్తానికి 2nd వచ్చింది. నేను ఆవేశపడబోయి,
తమాయించుకున్నాను. వెంటనే చక్కని చిరునవ్వుతో, నువ్వేగా సునీత వేరు నేను వేరు అని చెప్పావు, ఆమెతో అసలు పోల్చుకోవద్దు అంటూ లెక్చర్ ఇచ్చావు, మళ్ళీ నువ్వే ఎందుకు పోలుస్తున్నావు ఇప్పుడు? బ్రహ్మి జవాబు చెప్పలేనట్టు చూశాడు. అతన్ని ఆ విధంగా అతని మాటలే తిప్పికొట్టి నిరుత్తరుడిని చేసినందుకు నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. నాకు ఇదొక కొత్త అనుభవం. ఎవరు ఏమన్నా ముఖం మీద చిరునవ్వు చెక్కు చెదరకుండా ఎదుటివారి నోరు మూయించేటట్టు సమాధానం చెప్పి నోరు ముయ్యించడంలో గల ఆనందం మొట్టమొదటిసారిగా అనుభవం అయ్యింది. నేను ఈ ప్రయోగం బ్రహ్మి మీదనే ప్రయోగించి విజయం సాధించినందుకు రెట్టింపు సంతోషంగా అనిపించింది. ఒక్క క్షణం ఉండు, ఇప్పుడే వస్తాను అని లోపలికి పరిగెత్తాను. 10 నిమిషాల్లో జడ అల్లుకుని పూలు పెట్టుకుని మంచి చీర కట్టుకుని ముస్తాబయ్యి యువతలకి వచ్చాను. పద అన్నాను. ఎక్కడికి? ఆశ్చర్యంగా అడిగాడు. గుడికి. ఎందుకు? పరీక్ష పాస్ అయితే వస్తానని మొక్కుకున్నాను అన్నాను. అనసూయమ్మ గారిని వెళ్ళి అడిగిరా అన్నాడు. వెళ్ళి అడిగి వచ్చాను. ఇద్దరము బయటికి వచ్చాం. గుడి దగ్గరలోనే ఉంది. నడిచి వెళుతున్నాం. నేను చాలా టీవీగా నడుస్తున్నాను. నేనిప్పుడు చదువురాని మొద్దుని కాను. చదువు వచ్చి పరీక్ష పాస్ అయిన అమ్మాయిని. నా కాళ్ళు భూమి మీద 6 అడుగుల ఎత్తున నడుస్తున్నట్టుగా ఉంది. నాకేమిటో మనసు నిండా ఉత్సాహం, మేరు పర్వతం అంత ఆత్మవిశ్వాసం. ఈ ప్రపంచాన్ని చిటికెన వేలితో జయించగలను అన్నంత ధీమాగా ఉంది. మనసు చైతన్యవంతంగా, నాకు నేను ఒక నయాగరా జలపాతం అంత శక్తివంతంగా ఆనందంతో ఉరకలు వేస్తున్న ప్రవాహంలా అనిపిస్తున్నాను. ఇద్దరము గుడికి వచ్చాం. నేను భక్తిగా కళ్ళు మూసుకుని దండం పెట్టాను. స్వామి, ఇంకే పరీక్షలు నేను రాయకుండా నాకు పెద్ద ఉద్యోగం, పేరు ప్రతిష్టలు వచ్చేటట్టు చెయ్యి. నువ్వు ఎలాంటి పని అప్పచెప్పినా సంతోషంగా స్వీకరించి చేస్తాను. పరీక్షలకి మాత్రం ఇక చదవలేను. అది చాలా తలనొప్పి వ్యవహారం. రాత్రిళ్ళు నిద్ర మాడుకుని కూర్చోవాలి. పరీక్షలకు ముందు భయంతో జ్వరం. నాకు పరీక్షలకు వద్దు, కానీ ఉద్యోగం మాత్రం చాలా అవసరం. అది ఇప్పించావా నీకు ఆకుపూజ చెయ్యిస్తాను. నేను భక్తిగా చేతులు జోడించి శ్రద్ధగా కళ్ళు మూసుకుని కోరికల లిస్టు చదువుకుంటూ పోతుంటే ఇంతలో, ఏమండోయ్ అబ్బాయి గారు అంటూ ఒక పొలికేక వినిపించింది. నేను ఉలికిపాటుగా కళ్ళు తెరిచి తల తిప్పి చూశాను. దూరం నుండి వీరయ్య పరుగును వచ్చాడు. బ్రహ్మిని బావున్నారా అని పలకరిస్తూ నన్ను యగాదిగా చూస్తూ గుడ్లు మిటకరించి, అమ్మాయి గారా, ఇదెలా సాధ్యం అన్నాడు అయోమయంగా. ఏమైంది వీరయ్యా అన్నాడు బ్రహ్మి. అది కాదండి, మరేమో అమ్మాయి గారికి ఒంట్లో బాగా లేకపోతే హైదరాబాద్ తీసుకెళ్లారని, అక్కడ చచ్చిపోయారని అన్నారు కదండి. ఏమిటి, నేను చచ్చిపోయానా? ఇదిగో వీరయ్యా మీదకి వెళ్ళిపోతుంటే బ్రహ్మి బలవంతంగా వెనక్కి లాగాడు. ఎవరు చెప్పారు వీరయ్య ఈ కట్టుకథలు? ఊరిలో అందరూ అన్నారండి. బామ్మగారికి శ్రాద్ధానికి రమ్మనమని కబురు చెప్పారట. అల్లుడిగారు గుండు గీయించుకుని కర్మ కూడా చేశారట. ఏమిటి, ఇంత పని చేశారా? అయితే నేనిప్పుడు దెయ్యాన్నమాట. ఇదిగో వీరయ్య, వచ్చి దెయ్యంలాగానే వాళ్ళందరినీ పీక్కు తింటానని చెప్పు, తెలిసిందా? బ్రహ్మి వీరయ్యను దూరంగా తీసుకువెళ్ళి ఏదో మాట్లాడి పంపేసి వచ్చాడు. ఏమిటా మంతనాలు అన్నాను. నిన్ను ఇక్కడ చూశానని ఎవ్వరికీ చెప్పవద్దని చెప్పాను అన్నాడు. మేమిద్దరము గుడి మెట్ల మీద కూర్చున్నాం. ఏమిటో, నేను పరీక్ష పాస్ అయ్యి అంత ఆనందంగా ఉంటే ఈ వీరయ్య వచ్చి నా చావు కబురు నాకే చెప్పి నా సంతోషం అంతా పాడు చేసేశాడు. అసలు నేను బ్రతికి ఉంటే నన్ను తీసుకువెళ్ళలేక వాళ్ళ పరువును దక్కించుకోవడానికి ఇంత దారుణంగా అబద్ధం ఆడతారా? వాళ్ళకి ఎంత ధైర్యం! మా వాళ్ళేమో మౌనంగా ఉంటారా అన్నాను దిగులుగా. ఆ ఉత్సాహం జలపాతాలు, ఆ ఆత్మధైర్యం మేరు పర్వతాలు ఏమైపోయాయో.
నేనిప్పుడు మామూలు సుకుమారిలా ఉన్నాను. ఇలాంటి మాటలు అస్సలు పట్టించుకోకూడదు. చూడు, బాగా గుర్తుపెట్టుకో. ఒకరి సంగతి మనకి అనవసరం. మన సంగతి మనం చూసుకోవాలి. ఎవరేమన్నా లక్ష్య పట్టకూడదు అన్నాడు. నేను తల ఊపాను. నేను ఇప్పుడే ఆ పాఠం నేర్చుకుంటున్నాను. అత్తయ్య ఇంటికి వచ్చిందా అడిగాను. ఊహు, తల తిప్పాడు. నేను మీ ఇంట్లో లేనుగా, ఆవిడకి ఇంకెందుకు కోపం? పూనా ఉద్యోగం వదిలేశానని. అదా, దానికి కారణం నేనేగా. నేనేమీ చెప్పలేకపోయాను. అనసూయమ్మగారి ఇంటికి వెళ్ళవద్దంటుంది. నీ జోలి పట్టించుకోవద్దంటుంది. అంతకంటే అతను ఇంకేం చెప్పలేదు. అయినా తల్లి కొడుకుల మధ్య వాగ్వివాదం బాగానే జరిగి ఉంటుందని అనుకున్నాను. అత్తయ్యకి ఎంతో కోపం వస్తే తప్ప కొడుకు దగ్గర నుండి వెళ్ళిపోదు. మేం తిరిగి వస్తుంటే ఒక బొమ్మల బండి కనిపించింది. బండి అతను ఒక కోతి బొమ్మని ఆడిస్తున్నాడు. స్ప్రింగు కదపగానే అది గబగబా నిచ్చెన మెట్లెక్కి వెళ్ళి నిలబడి మళ్ళీ కదపగానే జర్రున కిందికి జారి వస్తోంది. ఎంత బాగుందో అన్నాను. బ్రహ్మి వెంటనే బండి దగ్గరికి వెళ్ళి అది కొని తెచ్చి ఇచ్చాడు. ఇదేమిటి, నేను బాగుంది అన్నానే కానీ కావాలని అనలేదుగా. బాగుందని నువ్వంటే నీకు ఇవ్వాలని అనిపించింది. ఉండని, ఎంతో కష్టపడి చదివి పరీక్ష పాస్ అయ్యావుగా, ఇది నా బహుమతి అన్నాను. నేను కోతిబొమ్మ స్ప్రింగ్ లాగాను. అది గబగబా నిచ్చెనెక్కి కూర్చుంది. నేను అక్కడ ఎక్కువసేపు నిన్ను ఉండనియ్యంలే అంటూ మళ్ళీ స్ప్రింగు లాగాను. అది జర్రున కిందికి జారింది. నేను పకపకా నవ్వుతుంటే బ్రహ్మి, అదృష్టం చేతిలో మనం కూడా ఇంతేనేమో అన్నాడు. నేను పరీక్ష పాస్ అయ్యాను. బ్రహ్మి అన్నది నిజమే. పట్టుదల ఉంటే సాధించలేనిది అంటూ ఏదీ లేదేమో. పరీక్ష అయినా జీవితమైనా క్షుణ్ణంగా అర్థం చేసుకుని సిద్ధం అవ్వాలి. అప్పుడు మనకు చాలా ధైర్యంగా ఉంటుంది. జీవితం కూడా ఒక పరీక్షే. దాన్ని ఎదుర్కోలేమేమో అంటే భయం పుడుతుంది. కృషి సాధన చేసేవారికి ఏ భయమూ ఉండదు. నేను ఒక నిశ్చయానికి వచ్చేశాను. ఈ పరీక్ష ఫలితాల కోసమే ఎదురు చూస్తున్నాను. నేను ఇక అనసూయమ్మగారి ఇంట్లో ఉండను. ఏదైనా ఒక చిన్న ఉద్యోగం, ఎంత చిన్నదైనా సరే చూసుకుని ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతాను. ఆ ఇంట్లో ఇప్పుడు నాకు ఎదురయ్యే పెద్ద ఇబ్బంది ఒకటి నన్ను చాలా ఇబ్బంది పెడుతోంది. నన్ను ఆవిడ లా చదివిస్తానంటోంది. ఆవిడ మాట అంటే నిలబడే మనిషి. లా చదవాలంటే మాటలా? ఇంటర్ చదవాలి, బిఏ పాస్ అవ్వాలి, ఆ పైన లా చదవడం. అది పూర్తయ్యే లోపల నాకు ముసలితనం వచ్చేస్తుంది. ఏమిటి ఆ దీర్ఘాలోచన అడిగాడు బ్రహ్మి. నా మనసులో ఉన్న భయం చెప్పేశాను. నువ్వు గోరంతని కొండంతగా ఊహించుకుని భయపడుతున్నావు అన్నాడు. మేమిద్దరము ఇంట్లోకి అడుగుపెట్టేసరికి ఇల్లంతా నా కంగారుగా ఉంది. పనివాళ్ళంతా హడావుడిగా పరుగులు తీస్తున్నారు. మేము లోపలికి రాగానే పాండు ఏడుస్తూ ఎదురు వచ్చి, అమ్మగారు పడిపోయారండి, నోట మాట రావడం లేదు, డాక్టర్ గారికి ఫోన్ చేస్తే ఆయన ఇంట్లో లేరన్నారు అన్నాడు. ఆ మాటలు వింటూనే బ్రహ్మి అనసూయమ్మగారి గదిలోకి పరుగెత్తాడు. అతని వెంటే నేను పరిగెత్తాను. అక్కడే పడక గదిలో కనిపించిన దృశ్యం చూసి నా ఒళ్ళు జలధరించింది. ఆవిడ కింద పడిపోయి ఉంది. కనుగుడ్లు తిరిగి ఉన్నాయి. నోట్లోంచి పెద్దగా మూలు వినిపిస్తోంది. బ్రహ్మి నన్ను పాండుని సాయం పట్టమని అతి కష్టం మీద ఎత్తి ఆవిడను మంచం మీద పడుకోబెట్టాడు. నన్ను ఆవిడ దగ్గరే ఉండమని వెంటనే డాక్టర్ దగ్గరకు పరిగెత్తాడు. పని మనిషి పాండు ఏమిటేమిటో చేతులు తిప్పుతూ కంగారుగా ఏడుస్తూ నాకు చెబుతున్నారు. వారి మాటలు నాకేమీ వినిపించడం లేదు. పావు గంటలో డాక్టర్ గారు వచ్చారు. నేను క్లబ్లో ఉన్నానమ్మా, మా ఆవిడ చెప్పలేదు అంటూ ఆవిడను పరీక్ష చేసి వెంటనే ఫోన్ దగ్గరికి వెళ్ళి నర్సింగ్ హోమ్కి ఫోన్ చేసి అంబులెన్స్ పంపించమన్నారు. అరగంటలో అంబులెన్స్ రానే వచ్చింది. ఆవిడని అందులోకి ఎక్కించారు. సునీత ఊర్లో లేదు. బ్రహ్మి నన్ను త్వరగా రమ్మనమని అరుస్తున్నాడు. నేను వెళ్ళబోతూ ఎందుకో
ఒక్క క్షణం ఆగి ఎవరో నన్ను తరిమినట్టే బెడ్రూంలోకి పరిగెత్తాను. అక్కడ నేల మీద తాళం చెవుల గుత్తి పడి ఉంది. అది తీసుకున్నాను. గబగబా వెళ్ళి ఆవిడ పర్సనల్ బీరువా తెరిచి ఉంటే అది తాళం వేసేశాను. తాళం చెవులు నా బ్యాగ్లో వేసుకున్నాను. వెంటనే మెరుపులా బయటికి వచ్చి అంబులెన్స్ ఎక్కాను. ఆవిడ తల దగ్గర కూర్చున్నాను. ఆవిడ స్పృహలో లేదు. తను ఎక్కడికి వెళుతుందో ఆమెకు తెలియదు. మృత్యుగహ్వరంలోకి ఈడ్చుకు వెళుతున్న పక్షిలా ఉంది ఆ అంబులెన్సు. నేను గాభరాగా బ్రహ్మి వైపు చూశాను. అతను నా వైపు చూడలేదు. డాక్టర్ గారితో మాట్లాడుతున్నాడు. మిగిలిన కథ తర్వాయి భాగంలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.